వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులోని కంప్యూటర్ ల్యాబ్లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా భవనానికి మంటలు వ్యాపించాయి. సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ల్యాబ్ నుంచి దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. మంటల్ని ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్లు పోలీసులు భావిస్తున్నారు. నాంపల్లిలో అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అసలు ప్రమాదం ఎలా సంభవించింది? ఎవరైనా చిక్కుకున్నారా? ప్రస్తుత అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సింధు. అయితే నాంపల్లిలోని ఏదైతే ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఈరోజు ఉదయం 10:30 గంటలకు స్వల్ప అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకునే సమయంలోని ఇటు ఆఫీస్లో ఎవరూ లేకపోవడంతో కూడా ప్రాణాపాయం తప్పిందనే చెప్పొచ్చు. అయితే ఆస్తి నష్టం మాత్రం భారీ ఎత్తున జరిగిందనే చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం నాంపల్లిలోని ఏదైతే ఈ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఏదైతే ఉందో దీంట్లో మొదటి అంతస్తులోని ముఖ్యంగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే ఇక్కడ ఉన్న బాయ్ వచ్చేసి ఒక్కసారిగా ఏదైతే ఇటు పోలీసులకి అలాగే మరొక పక్క ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే ఘటనా స్థలానికి ఏదైతే 2 ఫైర్ ఇంజన్లు అయితే చేరుకున్నాయి. అయితే ఫైర్ ఇంజన్లు చేరుకోగానే వెంటనే ఇక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే ప్రస్తుతానికి ఏదైతే మంటలు అదుపులోకి వచ్చినాయనే చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఉదయం 10:30 గంటల సమయంలోనే ఈ షార్ట్ సర్క్యూట్ అయితే జరిగిందనే ప్రస్తుతం పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే వస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఉదయం 10:30 గంటల సమయంలో కూడా ఏదైతే అప్పటికి ఇంకా దీనికి సంబంధించి సిబ్బంది ఎవరో రాకపోవడంతో కూడా ప్రాణ నష్టం లేదనే చెప్పొచ్చు. అయితే భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలోని ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్కి సంబంధించి ఏదైతే చాలా డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి, అంటే ముఖ్యంగా ఇంపార్టెంట్ కేసుకి సంబంధించి చాలా డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. అయితే ఈరోజు మొదటి అంతస్తులోని ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో కూడా ముఖ్యంగా అదే ఏదైనా డాక్యుమెంట్స్ ఏమైనా దగ్ధమైనాయా లేదంటే ఇంపార్టెంట్ ఎవిడెన్సెస్ ఏమైనా ఈ అగ్ని ప్రమాదంలోని ఏదైతే కాలిపోయినాయా లేదనేదైతే మనం ఇంకా మరి కొద్దిసేపట్లో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇప్పుడే ఇక్కడికి పోలీసులు కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. అసలు ఈ షార్ట్ సర్క్యూట్ ఏ విధంగా జరిగిందనే దానిపై ప్రస్తుతం ఏదైతే ఇక్కడ పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఇక్కడ ఫైర్ అంటే ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదం కూడా పూర్తిగా కంట్రోల్ తీసుకొచ్చారని చెప్పొచ్చు. కేవలం పొగ మాత్రం వస్తుంది. అయితే ఈరోజు ఉదయం 10:30 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కాబట్టి వెంటనే స్థానికులు కూడా ఇటు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో కూడా ఏదైతే 2 ఫైర్ ఇంజన్లు ఇమీడియట్గా ఘటనా స్థలానికి అయితే చేరుకున్నాయి. అయితే ప్రస్తుతం ఈ మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చినట్లయితే తెలుస్తుంది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం అయితే లేదు. అయితే ఏదైతే ఈ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలోని చాలా కీలకమైన డాక్యుమెంట్స్ ఉంటాయి. అంటే ముఖ్యంగా చూసినట్టయితే ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి గతంలోని ఏదైతే ఈ హార్డ్ డిస్క్ ఏవైతే ధ్వంసం చేశారో దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ కూడా దీంట్లో అయితే ఉంటాయి. అయితే చాలా కీలకమైన అంటే కోర్టుకు సమర్పించాల్సిన చాలా డాక్యుమెంట్స్ కూడా దీంట్లో అయితే ఉంటాయి. అయితే ఈ అగ్ని ప్రమాదం ఏ విధంగా చోటు చేసుకున్నది అనేది అయితే ప్రస్తుతం ఇంకా పోలీసులు అయితే ఒక షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందంటూ కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. అంటే ఇప్పుడే మంటలు ఆరిపోయినాయి కాబట్టి మరికొద్దిసేపట్లో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.